అది ఎలక్షన్ ఇంజనీరింగ్ కింద చాలా బాగా సద్వినియోగపరుచుకున్నారు. ఎందుకంటే మీకు ఓపిక ఉండదు, టైం లేదు మన దగ్గర. నా దగ్గర ఆ రోజు జరిగిన సమావేశం ఫుల్ లెంత్ వీడియో ఉంది నా దగ్గర. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చూపిస్తాను. దాంట్లో ఎక్కడైనా చిరంజీవి గారికి అనాపైసా అమర్యాద జరిగిన, లేదా అనాపైసా అగౌరవం జరిగిన, అక్కడ ఉన్న వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు సార్. ఆ సందర్భంలో పాలసీలో మంచి పాలసీ తీసుకొని రావాలని, తద్వారా పెద్ద సినిమాలకు న్యాయం జరగాలి, చిన్న సినిమాలకు న్యాయం జరగాలి అని చెప్పి హోల్ ఎక్సర్సైజ్లో క్వైట్ సమ్ టైం నుంచి జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే అందరి అభిప్రాయాలు సాలిసిట్ చేస్తూ కాన్స్టిట్యూటెడ్ కమిటీ, అండ్ కమిటీ కూడా పీరియాడికలీ వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా దే హవ్ బీన్ షేరింగ్ విత్ మీ ఆల్సో ఫ్రమ్ టైమ్ టు టైమ్. పర్స్పెక్టివ్ ఇంకా బెటర్గా కూడా తెలుసుకునేందుకు మనం కూడా రమ్మని చెప్పింది మేము అన్న కూడా వి హడ్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం టుగెదర్ ఆల్సో. ఇది చాలండి, కొన్ని అన్నను రమ్మన్నాం, వి స్పెండ్ లాట్ ఆఫ్ టైం అని చిరంజీవి గారిని అడ్రస్ చేస్తూ మాట్లాడిన దగ్గర ఎక్కడ ఇంకేం అవమానం జరగలేదు. కానీ వాళ్ళకి ఎలక్షన్స్కి మాత్రం బ్రహ్మాండంగా వినియోగించుకున్నారు. నేను 2 విషయాలు ఓటంకిస్తాను. ఒకటి, ఈరోజు ఇదే స్టేట్మెంట్ ఆ రోజు చిరంజీవి గారు ఇచ్చి ఉంటే, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినప్పుడు 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పిన తర్వాత జేడీ లక్ష్మీనారాయణ గారు రిటైర్ అయిపోయిన తర్వాత మర్యాదగా జస్ట్ 1,650 కోట్లే అని చెప్పినట్టుగా ఎలా ఉందో, అది కూడా ఎలక్షన్స్కి బాగా ఉపయోగపడ్డాయని మాత్రం బాగా చెప్పొచ్చు. అయిపోయింది ఈ టాపిక్. ఇక్కడ ఫస్ట్ థింగ్, ఇది అగ్రెసివ్ నోట్ ఎక్కడ దాకా వచ్చిందంటే, తలా తోకా లేకుండా 16-17 సంవత్సరాల పైచీలకి ఎంబీబీఎస్ చదివిన కామినేని శ్రీనివాసు సభా మర్యాదలను పాటించకుండా బాలకృష్ణ గారిని ప్రొవోక్ చేసి ఆ పదం వాడడానికి ముందే ఈయన మెడికల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే పదాన్ని జగన్మోహన్ రెడ్డిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఉచ్చరించాడు. ఇది బాలకృష్ణ గారి వాళ్ళు ఉచ్చరించింది. ఆ వీడియో కూడా ఉంది, నా దగ్గర వేస్తాను. రెండో విషయం మీకు చెప్తుంది ఏంటంటే, ఇవాళ బాలకృష్ణ గారు నిలబడి, నేను ఉన్న డిబేట్లో కూడా చెప్పాను, ఆ పదం ఒక్కటి కనుక వాడకపోయి ఉంటే అసలు ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డిని కడిగిన ముత్యంలో నిలబెట్టింది బాలకృష్ణ గారు. అందుకనే వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఎలా ఇండైరెక్ట్గా చిరంజీవి గారి మీద ఈ రోజు దాకా మా పార్టీకి పడిన అభియోగాన్ని ఇవాళ కడిగిన ముత్యంలో తీసుకొచ్చింది ఎవరంటే బాలకృష్ణ గారు మాటల త్రూగా. అమ్మ, నీకు చిన్న సవరణ ఏంటంటే, 2వ విడత ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసిన నేపథ్యంలో ఈ పొలిటికల్ దీనికి వీళ్ళ సినిమా పెట్టినటి నుంచి రావాల్సిన వాళ్ళందరికీ ఒక లిస్టు తయారు చేసిన దాంట్లో 2వ లిస్టులో 9వ పేరు ఉంది. ఎవరిది? బాలకృష్ణ గారు. అందుకని కందుల దుర్గేష్ గారిని బాలకృష్ణ గారు ఓటక్కించి అడిగారు. రెండోది, ఎవడు ఎవరిని గట్టిగా దమాయించలేదు అన్న దగ్గర, ఎవడు ఎవరిని అన్న దగ్గర, ఎవడు ఎవడిని అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డిని సింగులరే, చిరంజీవి గారిని సింగులరే వాడారు. సాధారణంగా ఏంటంటే సభా మర్యాదల్లో ఎవరిని అలా విధంగా ఆక్షేపించి మాట్లాడలేదని చెప్పడం సభా మర్యాద. రెండోది, రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఖచ్చితంగా దీంట్లో ప్రథమ ముద్దాయి దీంట్లో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారు ఆ మాట మాట్లాడిన వెంటనే రికార్డులోంచి తొలగించాలి ఈ పదాన్ని మీరు వివరించుకోండి అని ఆయన టేబుల్ నుంచి ఆయన కనుక అడ్రస్ చేస్తుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సింప్లిఫైడ్ దేర్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఖచ్చితంగా అది ఎక్కడ విత్డ్రా చేసుకుంటారు. కానీ ఇవాళ తగుదనమ్మ అని పిలవని పేరెంటానికి వెళ్ళిన ఈ కామినేని శ్రీనివాసులు నిలబడి వాళ్ళు నేను విత్డ్రా చేసుకుంటానని చెప్పిన దగ్గర భావావేశాలకు గురవడానికి కారణాలు ఏంటన్నది కనుక ఆద్యంతం గమనిస్తే ఇక్కడ చిన్నపరెడ్డి గారితో ఏకీభవించాలి. ఈ మెడికల్ కాలేజీలో 33 ఏంటి, 33, 36, 66, 69 తలా తోకా లేకుండా మండల్లో గౌరవ చైర్మన్ గారికి ఇచ్చిన సమాధానాలకి పక్కదారి పట్టించడానికి వేసిన ట్రాప్లో గౌరవ మర్యాదలు, సినీ మర్యాదలు ఉన్న చిరంజీవి గారిని అనవసరంగా ఇవాళ ఈ గొడవలోకి లాగారు. అంతకన్నా ఇంకేం లేదు.